వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 5,00,000 చిట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందామండి. కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే. మనకు 45 ఇయర్స్ నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ హోమ్స్ అండ్ కపిల్ ఐటీ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మనకి ఏంటంటే కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్లో ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే 1,00,000 నుంచి 1 CR వరకు ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే చిట్స్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో పేమెంట్స్ అయినా, యాక్షన్స్ అయినా ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే యాప్ ద్వారా మనకి ఏంటంటే సులభమైన పద్ధతిలో మనం యాక్షన్స్ అయినా, పేమెంట్స్ అయినా మనకు అందుబాటులో ఉండడం జరుగుతుందండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే 5,00,000 చిట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందామండి. సో మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి, అండ్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. సో 5,00,000లో మనకి ఏంటంటే 25 మంత్స్, 40 మంత్స్ అండ్ 50 మంత్స్ 3 టైప్ ఉన్నాయండి. సో దీంట్లో ఏంటంటే 25 మంత్స్ అయినా 40 మంత్స్ అయినా మనకి షార్ట్ టర్మ్ చిట్స్ కాబట్టి మనం ప్రీవియస్ మాట్లాడుకున్న ప్రకారంగా మనకి ఏంటంటే తొందరగా ఓపెన్ అవుతాయి. మనకు చిట్స్ తెలుసు, మనకి ఏంటంటే రిజిస్టర్ చిట్ ఫండ్ అండ్ కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి ఇవి ఏంటంటే స్టార్టింగ్లో ఏదైనా మనకి ఏంటంటే డ్రా సిస్టమ్, స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మనకి ఏంటంటే షార్ట్ టర్మ్లో తక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి ఏంటంటే తొందరగా ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 25 మంత్స్కి వచ్చేసి మనకు 4 to 5 మంత్స్లో మనకి ఓపెన్ అవుతుంది. సో ఇదైతే మనకి ఏంటంటే 5 to 8 మంత్స్లో మనకి ఏంటంటే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి ఏంటంటే లాస్ట్గా 50 మంత్స్ కాబట్టి యావరేజ్గా 1 year వరకు కూడా మనకి ఏంటంటే ఓపెన్ కాదండి, డ్రా ఉంటుంది స్పిన్నింగ్ సిస్టమ్. ఇది ఎవరైతే మినిమం బిట్ పేబుల్ ఉంటుందో ఆ మినిమం బిట్ పేబుల్ ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే ఆన్లైన్కి వచ్చేసి పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే షూటింగ్స్ పెట్టి రిలీజ్ చేసుకుంటారండి. సో ఎగ్జాంపుల్గా మనకి ఏంటంటే 25,00,000 చిట్ విషయానికి వచ్చేస్తే ఇది మినిమం పేమెంట్ వచ్చేసి మనకి ఏంటంటే 15,000 అండి. సో ఏ చిట్ అయినా ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ ఫుల్ ఉంటుంది కాబట్టి 20,000 ఫస్ట్ పేమెంట్ చేయాలి. తర్వాత 15,000 ఒక యావరేజ్గా ఒక 4-5 మంత్స్ వరకు కూడా మనకి 15,000 వస్తుంది. ఆ తర్వాత మనకి 15,500, 15,600 ఒక యాక్షన్ బట్టి మనకి ఏంటంటే పెరుగుతూ 20,000 దాకా పోతుంది. ఇది ఏంటంటే ఈ రెండు బిట్వీన్లోనే ఉంటుంది, దీనికంటే తగ్గదు, దీనికంటే పెరగదు. ఈ బిట్వీన్లో మనం పేమెంట్ చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో మనకైతే 3,50,000 బిట్ పేబుల్ రావడం జరుగుతుంది. లాస్ట్కి వచ్చేసి 4,75,000 అనేది మనకు లాస్ట్ అమౌంట్ రావడం జరుగుతుంది. సో అప్రాక్స్గా చూసుకున్నట్లయితే మనకు ప్రాఫిట్ ఏంటంటే 50,000 అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది 5,25 మంత్స్లో. అదేవిధంగా మనకు ఏంటంటే 40 మంత్స్ చిట్ విషయానికి వచ్చేస్తే మనకు ఇది కూడా ఏంటంటే మినిమం అమౌంట్ 8,750, మ్యాక్సిమం 12,500 అండ్ ఫస్ట్ థర్డ్ సేమ్ అన్ని చిట్స్ లాగానే ఇది కూడా మనకి ఏంటంటే 12,500 పడుతుంది. సో 8,750 ఒక 7 మంత్స్ 8 మంత్స్ దాకా ఫిక్స్ ఉంటుంది 8,750. ఈ ఫిక్స్లో ఉన్నంతసేపు మినిమం బిడ్ ఏంటంటే మనకి ఏంటంటే 3,25,000 మినిమం బిడ్ రావడం జరుగుతుంది. లాస్ట్కి వచ్చేసి మనకు 4,75,000 అనేది మన లాస్ట్ బిడ్ రావడం జరుగుతుంది. సో అప్రాక్స్గా దీనికి మీకు అప్పుడు యావరేజ్గా 75,000 అనేది మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది లాస్ట్ వరకు ఉంచుకుంటే. సో అదేవిధంగా 50 మంత్స్ చూసుకున్నట్లయినా కూడా సేమ్ 6,600 అండ్ 10,000 బిట్వీన్లో ఉంటుంది టోటల్గా పేమెంట్ కూడా. ఇది కూడా యావరేజ్గా మనకి ఏంటంటే స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకుంటే 3 lakhs, లాస్ట్కి లిఫ్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే 4,70,000 వస్తుంది. అప్రాక్స్గా ఏంటంటే 1 lakh అనేది ఇందులో ప్రాఫిట్ ఉంటుందండి. టోటల్గా మనకి ఏంటంటే లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే చిట్స్ ఈ విధంగా ప్రాఫిటబుల్ ఉంటున్నాయి. సో అక్కడ వరకు ఉంటే మనకి ఎలాంటి షూటీస్ అవసరం లేదు. సో షూటీస్ వద్దు అనుకున్నప్పుడు ఏంటంటే 2 చీట్స్ వేసుకొని మిడిల్లో పోయిన తర్వాత ఒకటి పెట్టుకొని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనకు 25 మంత్స్ అంటే 12 మంత్స్ తర్వాత ఒక చిట్టు పెట్టుకోవడానికి ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే షూటీస్తో స్టార్టింగ్లోనే కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఈఎంఐ కంటే ఎక్కువగా మీకు ఏంటంటే పేమెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా షూటీస్ ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఐటీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి సో ఆ విధంగా షూటీస్ పెట్టి కూడా మీరు రిలీజ్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా స్టార్టింగ్లో డిపెండ్ ఆన్ లక్ ఓన్లీ. సో చిట్స్ ఓన్లీ మొత్తం టోటల్గా ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఇది మీకు బెటర్గా ఉంటుంది. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేస్తే ఈ చిట్ యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.